ప్రపంచంలో హాట్ ఆర్మ్డ్ వెపన్ ఏదైనా ఉందంటే బ్రహ్మోస్. నిర్దిష్టమైన లక్ష్యాల్ని నిర్దేశించినటువంటి సెకనుకు కూడా తేడా లేకుండా పర్ఫెక్ట్ అటాక్ చేస్తదన్నది ప్రపంచం మొత్తం గమనించింది ఆపరేషన్ సింధూర్ సందర్భంగా. పహల్గామ్ ఇన్సిడెంట్‌కి ప్రతీకారంగా భారత్ కొట్టినటువంటిది పాకిస్తాన్‌లోని లక్షలాది ఇళ్ల మధ్యలో ఇల్లులాగానే ఉంటూ నడుపుతున్న ఉగ్రవాద శిబిరాలు. లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు, హిజ్బుల్ ముజాహిదీన్లు ఇట్లాంటి ఒక 7 ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఆ శిబిరాలని లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్‌తో సహా టచ్ చేసి వదిలిపెడితే బ్రహ్మోస్ కరెక్ట్‌గా అందులోకి వెళ్ళిపడింది. నిజంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళు చచ్చిపోతే, సామాన్యులు చచ్చిపోతే పాకిస్తాన్ ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టేది. కరెక్ట్‌గా ఆళ్లే సావడం, అక్కడే వాళ్ళే తగలబడి బూడిదైపోవడంతో బెత్తరపోవడం పాకిస్తాన్ వంతైంది. అది ఇప్పుడు భారతదేశానికి ఫెచ్చింగ్ అయింది. దాంతో బ్రహ్మోస్ కోసం మాకు కావాలని పోటీ పెరుగుతోంది. అనేక దేశాలు కొంటున్నాయి మన దగ్గర. బ్రహ్మోస్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి. ఈ సందర్భంలో భారత రక్షణ పరిశోధనా మండలి DRDOకి ఇప్పటికే కేరళలో 90 ఎకరాల భూమి కేటాయించారు. మరొక 90 ఎకరాలు కావాలని DRDO అడిగింది. వెంటనే కేరళలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే తక్షణం అమల్లోకి తీసుకొచ్చింది.